తెలుగు హీరో ధర్మ మహేష్ తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ అతని భార్య గౌతమి ఆరోపించింది. ఇన్నాళ్ళు మౌనంగా భరించానని, కానీ ఇకపై సహించేది లేదని చెప్తోంది. భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఇటీవలే ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. గర్భంతో ఉన్నప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ, ధర్మ మహేష్ నటుడయ్యాకే విశ్వరూపం చూపించాడు. సినిమాల్లో హీరో, కానీ నిజ జీవితంలో విలన్. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. పిల్లాడు పుట్టిన తర్వాత కొడుకుగా అంగీకరించలేదు. నా డబ్బు, నా హోటల్స్ మీదే వచ్చే లాభాలు మాత్రమే తీసుకుంటాడు. అతని కుటుంబం మొత్తానికి డబ్బంటే పిచ్చి. చంపేస్తానని బెదిరింపులు. వాళ్ళు 100 కోట్ల కట్నం కావాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ భరించలేక పోలీసులను ఆశ్రయించాను. అయినప్పటికీ పోలీసులంటే ధర్మ మహేష్కు లెక్కలేదు. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. పైగా నన్ను, నా కుటుంబాన్ని తుపాకీతో కాల్చేస్తానని బెదిరించాడు. ఇన్నాళ్ళు నోరు మూసుకుని మౌనంగా కూర్చున్నా. ఇక నా వల్ల కాదు. విడాకులు ఇవ్వను. ఇలాగే వదిలేస్తానంటే ఊరుకోను. సామరస్యంగా విడిపోదామని చెప్పుకొచ్చింది. సినిమా కాగా ధర్మ మహేష్ గౌతమి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు సంతానం. గతంలో మహేష్ పై వరకట్న వేధింపుల ఆరోపణలు రాగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి భార్య వేధింపులకు గురిచేయడంతో ఆమె మీడియా ముందుకొచ్చింది. మహేష్ సింధూరం, డ్రింకిల్ సాయి చిత్రాల్లో అయితే నటించారు.